డయాబెటీస్ ఉంటే ఎలాంటి స్నాక్స్ తినొచ్చు, వాటిలో ఏం ఉండాలి అనే ప్రశ్నలు చాలామందిలో కామన్. ఎందుకంటే డయాబెటీస్ ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోకుండా జాగ్రత్త పడాలి. షుగర్ను పెంచేసే ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్, తీపి పదార్థాలు ఎక్కువగా తినకూడదు. హెల్దీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ వివరాలు చూద్దాం. ఫైబర్, ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉండే వాటిని స్నాక్స్గా డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండాలి. ఇలాంటి ఆహారాలు తింటే త్వరగా జీర్ణం కావు. కార్బోహైడ్రేట్లు శరీరంలోకి నెమ్మదిగా కలిసేలా చేస్తాయి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరగవు. ఇన్సులిన్ స్థిరంగా ఉంటుంది. అలాంటి 10 బెస్ట్ స్నాక్స్ ఆప్షన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. పాప్కార్న్ డయాబెటీస్ ఫ్రెండ్లీ స్నాక్. వీటిలో ఫైబర్ ఎక్కువ, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. పాప్కార్న్ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరగవు. కానీ ఓ రూల్ ఉంది, ప్లెయిన్ పాప్కార్న్ మాత్రమే తినాలి. షుగర్, ఆర్టిఫిషియల్ బటర్, ఉప్పు లాంటివి ఎక్కువగా కలిపినవి తీసుకోకూడదు. క్యారమెల్, చీజ్, క్యాండీ కోటెడ్ లాంటి వెరైటీలు తీసుకోకూడదు. డయాబెటీస్ ఉన్నవారికి పనీర్ చాలా మంచిది. పనీర్ను చిన్న క్యూబ్స్లా కట్ చేసి ప్యాన్పై రోస్ట్ చేసుకుని తినొచ్చు. పనీర్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ. దీంతో బ్లడ్ షుగర్ సడన్గా పెరగదు. ఇక ఇందులోని ప్రోటీన్ వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. గ్లూకోజ్ను బాడీ నెమ్మదిగా శోషించుకునేలా చేస్తుంది. అయితే పనీర్ను నూనెలో డీప్ ఫ్రై చేయడం, ఎక్కువ మసాలాలతో కలిపి తినడం అంత మంచిది కాదు. ఉడికించిన గుడ్లను చిన్న ముక్కలుగా చేసి స్నాక్స్గా తినొచ్చు. ఎగ్స్లో ప్రోటీన్, ముఖ్యమైన పోషకాలు అధికం. బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండేందుకు ఇవి సహకరిస్తాయి. రోజులో 1 నుంచి 2 ఉడికించిన గుడ్లను తీసుకోవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్స్ అస్సలు ఉండవు. ఆకలి వేసినప్పుడు తినడానికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఒకవేళ బాయిల్డ్ ఎగ్స్ చప్పగా అనిపిస్తే కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసుకోవచ్చు. బాదం, వాల్నట్స్, పిస్తాలు లాంటి నట్స్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలం. ఇవి డయాబెటీస్ ఉన్న వారికి చాలా మంచివని చాలా అధ్యయనాలు తేల్చాయి. వీటిని తిన్నా రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగవు. స్నాక్స్గా తినేందుకు నట్స్ మంచి ఆప్షన్. వీటిని డైరెక్ట్గా తినొచ్చు లేదా సలాడ్లో కలుపుకుని తీసుకోవచ్చు. శనగల్లో ఫైబర్, ప్రోటీన్ నిండుగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. డయాబెటీస్ ఉన్నవారు వీటిని వేయించి లేదా ఫ్రై చేసుకుని తినొచ్చు. చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ సడన్గా పెరగవు. ఇన్సులిన్ స్థిరంగా ఉంటుంది. కూరగాయల ముక్కలను కూడా స్నాక్గా తినొచ్చు. వెజిటబుల్స్లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలం. కాస్త ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కూరగాయల ముక్కలను కావాలంటే పచ్చిగానే తీసుకోవచ్చు, లేదా కాస్త ఉడికించి లేదా స్టీమ్ చేసుకుని తినొచ్చు. కావాలంటే హ్యామర్స్లో నంచుకుని తీసుకోవచ్చు. కూరగాయలు అధికంగా తినడం బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేందుకు తోడ్పడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు స్నాక్స్గా తినేందుకు మొలకెత్తిన విత్తనాలు మంచి ఆప్షన్. ఎందుకంటే వీటిలో ఫైబర్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అధికం. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. గ్లూకోజ్ శోషణను తగ్గిస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మొలకెత్తిన విత్తనాలు నేరుగా తినేందుకు ఇష్టం లేకపోతే సలాడ్ లేదా చాట్లా చేసుకుని తినొచ్చు. వేయించిన మఖానా మంచి లో గ్లైసెమిక్ స్నాక్. అందుకే ఇది తిన్న వెంటనే బ్లడ్ షుగర్ అమాంతం పెరగదు. ఇన్సులిన్ స్టేబుల్గా ఉంటుంది. మఖానాలో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం ఎక్కువ. అయితే మఖానాను నూనెలో డీప్ ఫ్రై చేయకూడదు. షుగర్ యాడ్ చేయటం కూడా మంచిది కాదు. ప్యాన్పై వేయించుకోవాలి. అవసరమైతే కాసింత నూనె మాత్రమే వేసుకోవాలి. రోజులో 30 గ్రాముల వరకు వేయించిన మఖానా తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉంటే పండ్లు మానేయాల్సిన అవసరం లేదు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తినొచ్చు. వీటిని ముక్కలుగా చేసుకుని స్నాక్లా తీసుకోవచ్చు. జామకాయ, చెర్రీలు, యాపిల్, పియర్స్, బెర్రీస్, కివీలు లాంటివి బెస్ట్ ఆప్షన్స్. డయాబెటీస్ ఉన్నవారు డార్క్ చాక్లెట్ను కూడా తినొచ్చు. అయితే
రోజులో 28 గ్రాముల వరకే తీసుకోవాలి. కనీసం 70% లేదా అంతకంటే ఎక్కువగా కోకో ఉండి ఎక్కువగా ప్రాసెస్ చేయని వాటినే సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా తీపి తప్పనిసరిగా తినాలనిపించినప్పుడు స్నాక్గా డార్క్ చాక్లెట్ తీసుకోవటం మేలు. ఒరిజినల్ డార్క్ చాక్లెట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 25 కంటే తక్కువే ఉంటుంది. అందుకే ఇది తిన్నా వెంటనే బ్లడ్ షుగర్లో సడన్ స్పైక్ ఉండదు. అయితే మోతాదు మేరకే తినడం చాలా ముఖ్యం. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టిప్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఫిట్, లివ్ హ్యాపీ.